2 ముస్లిం దేశాల మధ్యన సంఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి మరొక 2 ముస్లిం దేశాలు ప్రయత్నించాయి. ఖతార్, టర్కీ. క్రిందటిసారి ఏదైతే పాకిస్తాన్ సైన్యం మీదన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దాడి, ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన సైన్యం మీదన పాకిస్తాన్ దాడి, వైమానిక దాడి, ఆ తర్వాత పాకిస్తాన్ బలగాలు ఇదే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ బలగాలు పాకిస్తాన్‌లోకి ప్రవేశించడం, అక్కడ ఉన్నటువంటి పోస్టులు స్వాధీనం చేసుకోవడం, అది కాస్త ఉద్రిక్త వాతావరణం పెరగడం. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యన శాంతి చర్చలకు సంబంధించి ఖతారు, అటు పక్కన టర్కీ కలిసి ప్రయత్నించినాయి. అది సక్సెస్ అయింది. 2 రోజులు కాల్పుల విరమణ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ అటాక్స్ ప్రారంభమైంది. ఇంకోవైపున తాలిబాన్లు నేరుగా అటాక్ చేయట్లేదు. పాకిస్తాన్ సైన్యం నేరుగా అటాక్ చేయట్లేదు. కానీ పాకిస్తాన్ సైన్యం మీద తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మాత్రం అటాక్స్ కొనసాగుతోంది. ఇప్పుడు ముందు తాలిబాన్ల నుంచి తనని తాను రక్షించుకోవడం పాకిస్తాన్‌కి అతిపెద్ద కష్టంగా మారింది. అందులో భూమి మీద వెళ్తే లేపేస్తున్నారు అటు వెలుగుచోళ్ళు గాని, టీటీపీ వాళ్ళు గాని. కాబట్టి ఇప్పుడు ఖతార్ వాళ్ళని అడుక్కుంటే వాళ్ళు ఇప్పుడు మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందం అన్నటువంటిది తీసుకొచ్చారు. మళ్ళీ చర్చలు జరిగేంత వరకు ఇద్దరు కాల్పుల విరమణ పాటించాలన్నటువంటి దానికి ఇద్దరు ఒప్పుకున్నారు. కాకపోతే తీవ్రవాదులను ఆపడం తాలిబాన్ల చేతిలో లేదని తాలిబాన్లు చెప్తారు. తద్వారా వాళ్ళ ఫ్రాక్సియల్ అటాక్స్ నడుస్తుంటాయి.